నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి లాయర్లను బీఆర్ఎస్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఏంటి ఇంకా ఎంతసేపట్లో ఈ విచారణ ప్రారంభం కానుంది? ఎవరెవరు అక్కడికి హాజరయ్యారు? ఈ రోజు ఉదయం 11 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో ఏదైతే అనర్హత పిటిషన్లపై మరొకసారి విచారణ జరగనుంది. ఏదైతే సెప్టెంబర్ 29వ తేదీ కూడా ఇప్పటికే ఒకసారి విచారణ జరిగింది. ఆ విచారణ సమయంలో పార్టీ మారినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటే ఎమ్మెల్యేల అడ్వకేట్లు ఎవరైతే పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు ఆ రోజు. సో ఈ రోజు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఎవరైతే పార్టీ మారారు, వీరిపై అనర్హత వేయండి అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన అడ్వకేట్లు ఈ రోజు ఏదైతే పార్టీ మారినటువంటి వారి అడ్వకేట్లను అలాగే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అయితే ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్ అడ్వకేట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అలాగే 12 గంటలకు కాలే యాదయ్యకి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. 1ంటికి గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. అలాగే 2 గంటలకు లంచ్ బ్రేక్ ఉంటుంది. దీని తర్వాత 3 గంటలకు మరోసారి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. సో గత విచారణలో ఏదైతే కొనసాగిందో క్రాస్ ఎగ్జామినేషన్, ఈ విచారణ కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లు ఏదైతే పార్టీ మారినటువంటి వారికి సంబంధించినటువంటి ఆడియో రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్స్, పేపర్ కట్టింగ్స్, పార్టీ మారినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా ముందు పెట్టి మీరు పార్టీ మారలేదు, కేవలం మర్యాద పూర్వకంగా కలిశానని చెప్తున్నారు. మరి ఈ వార్తల వాస్తవం ఏంటి? మీరు మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్ సంబంధించినటువంటి దీనికే సమాధానం చెప్తారు. ఈ రకమైనటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ సమయంలో పార్టీ మారినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఏ రకంగా సమాధానం చెప్తారు, దీని స్పీకర్ ఏ రకంగా తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. అది ఈ విచారణ కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. మరోసారి ఈ విచారణ 4, 5, 6 తేదీకి కూడా మిగతా ఎమ్మెల్యేలు ఏవైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి కూడా ఏదైతే ఈ విచారణలో విచారణ ఉంటుంది. సో మొత్తానికి అక్టోబర్ 6 వరకు ఈ విచారణ కొనసాగుతుంటుంది. అక్టోబర్ 6 తర్వాత స్పీకర్ ఒక 20 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉంటారు కాబట్టి మరి తిరిగి వచ్చిన తర్వాత మరొకసారి ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అజీమ్, ఏదైనా కూడా అక్టోబర్ 6 వరకు ఎగ్జామినేషన్ విచారణ కొనసాగనున్న నేపథ్యంలో అంటే ఏదైనా చర్యలు తీసుకోవాలంటే అప్పుడే తీసుకునే అవకాశాలు ఉన్నాయా? లేదు స్పీకర్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత దీనిపైన ఎటువంటి చర్యలు ఏమైనా ఉంటాయా? విచారణ అయితే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ 6వ తారీఖు వరకే విచారణ పూర్తి చేయాలని చెప్పి స్పీకర్ భావిస్తున్నారు. అయితే స్పీకర్ ఇప్పుడు జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ లో ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకుని అసలు స్పీకర్ పరిధిలో ఏ మేరకు వీరిపై అనర్హత వేటు వేసుకోవడానికి తీసుకోవాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి అవి అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి సో స్పీకర్ అక్టోబర్ 6వ తేదీ లోపే ఏదైతే వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపించలేదు. ఖచ్చితంగా స్పీకర్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మరొకసారి కూడా వీరందరికీ విచారణ చేసే అవకాశం, లేదంటే వీరి దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో అన్నింటినీ సంబంధించినటువంటి అవకాశం అన్నింటినీ కూడా మరొకసారి తీసుకురండి, మీ దగ్గర ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా, మరొకసారి విచారణకు వస్తారా, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారా అని చెప్పి ఇరు వర్గాలకు సంబంధించిన అడ్వకేట్లను అడిగి మరొకసారి విచారణ జరిపించిన నేపథ్యంలో అప్పుడు స్పీకర్ ఈ 2 సార్లు జరిగిన వాదనలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని వీరిపై వేటు వేయొచ్చు, వేటు వేయరాదు అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ సమయంలో వారితో విచారణపై అప్పుడు స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.